హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్ అండి. అందరూ బాగున్నారా? నేనైతే బాగున్నాను. ఈరోజు మీకోసం హెల్దీ అలాగే వెయిట్ లాస్ అయ్యి ఉపయోగపడే రెసిపీతో అయితే మేము ముందుకు వచ్చేసాను. వీడియోలోకి వెళ్ళిపోయే ముందు నా వీడియో మీ అందరికీ నచ్చితే వెంటనే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. అట్లాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అందరూ వీడియోస్ చూస్తారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీకు యూజ్ అయితే మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఖచ్చితంగా షేర్ చేయండి. ఈరోజు అయితే ఒక హెల్దీ వెయిట్ లాస్ రెసిపీ అయితే చూపిస్తున్నా అండి. ఫస్ట్ ఒక బాండీ తీసుకొని అందులోకి ఒక హాఫ్ కప్పు ఓట్స్, అంటే ఒక 2 టేబుల్ స్పూన్ అనుకోండి. ఆ 2 టేబుల్ స్పూన్ ఓట్స్ అలాగే 1 టేబుల్ స్పూన్ అయ్యేటట్టు అయితే శనగపిండి వేసుకొని లో ఫ్లేమ్లో ఒక 2 మినిట్స్ అయినా ఫ్రై చేసుకోండి. అవి రెండు పచ్చివాసన పోయిన తర్వాత ఇలాగ రెండు కలిపి మిక్సీ జార్లోకి అయితే వేసేసుకొని వీటినైతే నీట్గా పొడిలాగా అయితే చేసేసుకోండి. ఇది ఫ్రై అవ్వకపోతే పచ్చివాసన ఎక్కువగా వస్తుంది కాబట్టి కొంచెం నిదానంగా 2 మినిట్స్ లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోండి. ఇవి ఫ్రై చేసుకొని గ్రైండ్ చేసుకున్న తర్వాత పక్కన పెట్టేసుకోండి. నెక్స్ట్ ఒక బాండీ తీసుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకొని ఒక హాఫ్ కప్ ఆనియన్స్, కొంచెం పచ్చిమిర్చి, అలాగే ఒక హాఫ్ కప్పు క్యారెట్, అలాగే ఒక హాఫ్ కప్ క్యాప్సికము, అలాగే ఒక హాఫ్ కప్ టమాటా వేసుకోండి. ఇంకా దీంట్లో మీరు కావాలనుకుంటే క్యాబేజీ, పొటాటో, బీన్స్ ఇట్లాంటివి ఉంటాయి కదా, అవి వేసుకొని కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత టేస్ట్కి సరిపడినంత సాల్ట్ అలాగే కొంచెం పసుపు వేసుకొని ఇవైతే ఒక 60% ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోండి. 60% ఫ్రై అయిపోయిన తర్వాత చిల్లీ ఫ్లేక్స్, కొంచెము టేస్ట్కి సరిపడినంత సాల్ట్ అడ్జస్ట్ చేసుకుంటాం కదా, అది చూసుకొని అది కొంచెం కారం, అలాగే మిరియాల పొడి, నెక్స్ట్ అలాగే సీజనింగ్ ఉంటుంది కదా, పిజ్జా సీజనింగ్ ఒరిగానో, అదైతే వేసుకొని ఒకసారి మొత్తం కలిపేసుకొని ఒక బౌల్లోకి అయితే వేసేసుకోండి. ఆ బౌల్లోకి వేసేసుకున్న తర్వాత మనమైతే ముందుగా గ్రైండ్ చేసుకొని ఉంచుకున్నాం కదా ఓట్స్ అను శనగపిండి, అది కూడా వేసేసి ఒకసారి కలిపేసుకోండి. నెక్స్ట్ ఒక 4-5 కోడిగుడ్లు అయితే ఇలాగా బ్రేక్ చేసుకొని దీంట్లో అయితే వేసుకొని ఈ మిక్చర్, మనం తీసుకున్న మిక్చర్ అలాగే ఎగ్స్ అన్నీ బాగా కలిసిపోయేటట్టు మిక్స్ చేసుకోండి. ఇవన్నీ మిక్స్ అయిపోయిన తర్వాత నేనైతే ఈవినింగ్ స్నాక్స్ కింద చేసుకుంటున్నా కాబట్టి చీజ్ వేసుకున్నాను, నాకు ఇష్టమయ్యి. మీరు అక్కర్లేదు చీజ్ అనుకుంటే చీజ్ తీసేసుకోండి. నేనైతే చీజ్ అయితే 2 స్లైసులు వేసుకున్నాను. ఇది వేసుకోవటం వల్ల ఏంటంటే టేస్ట్ చాలా బాగుంటుంది, అందుకని చెప్పి నేను యాడ్ చేసుకున్నాను. కాబట్టి మీకు నచ్చితే వేసుకోండి, లేకపోతే స్కిప్ చేసేసేయండి. చక్కగా ఈ రెసిపీని మనం మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి తీసుకోవచ్చు, అలాగే ఈవినింగ్ స్నాక్స్లోకి తీసుకోవచ్చు. ఒక్కసారి తిన్నామంటే ఇంకా ఫుల్ మీల్ లాగా అనమాట. ఇంకా మనకి చాలాసేపటి వరకు ఆకలేదు. కాబట్టి మీరు ఎప్పుడైనా బయటికి వెళ్తున్నప్పుడు కానీ లేకపోతే మార్నింగ్ హెల్తీగా తినాలనుకున్నప్పుడు కానీ ఒక్కసారి ట్రై చేయండి. ఇంకా టేస్ట్ మాత్రం అస్సలు మర్చిపోరు, అంత బాగుంటుంది. ఇప్పుడు చీజ్ వేసుకున్నాం కదా, మొత్తం బాగా కలిసేటట్టు మిక్స్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. నెక్స్ట్ ఒక ప్యాన్ తీసుకొని అందులోకి కొంచెం ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత చిన్న చిన్న ప్యాన్ కేక్స్ లాగా కానీ లేకపోతే మనం ఎగ్ దోశ వేసుకుంటాం కదా, అలా దోశలాగా కానీ మనకి ఎలా కావాలనుకుంటే అలా వేసుకోవచ్చు. నేనైతే కొంచెం మందంగా అయితే వేసుకున్నాను, ఎందుకంటే చీజ్ వేసుకున్నా కదా, చీజ్ మెల్ట్ అయిపోయి మొత్తము ప్యాన్ అంతా అయిపోయిద్ది అని చెప్పి కొంచెం లావుగా అయితే వేసుకున్నాను. ఇలా వేసుకొని లిడ్ పెట్టేసుకొని ఒక 2 మినిట్స్ ఇటు 2 మినిట్స్ అటు కాల్చుకున్నాము అనుకోండి, మనకి హెల్తీగా వెయిట్ లాస్ అవ్వటానికి ఓట్స్ ఆమ్లెట్ అయితే రెడీ అయిపోతుంది. మనం వెజిటేబుల్స్ని కుక్ చేసాం కదా ఒక 60%, కాబట్టి ఆటోమేటిక్గా మనం ఎగ్ దోశ వేసుకున్న తర్వాత ఒక 2 మినిట్స్ అటు 2 మినిట్స్ ఇటు కాలనిస్తే సరిపోతుంది. అదే మీరు వెజిటేబుల్స్ని ఫ్రై చేసుకోకపోతే అన్నీ పచ్చి పచ్చిగా ఉంటాయి కదా, కాబట్టి స్లోగా అయితే దోశను కాల్చుకోవాలి. ఇందులో రకరకాల వెజిటేబుల్స్ అయితే వేసుకోవచ్చండి. ఇంకా బీట్రూట్ వేసుకోవచ్చు, ఇందాక నేను చెప్పినట్టు బంగాళదుంప, క్యాబేజీ, బీన్స్ ఇట్లాంటివి వేసుకోవచ్చు. మీ దగ్గర ఏ వెజిటేబుల్స్ అవైలబుల్గా ఉంటే ఆ వెజిటేబుల్స్ వేసుకోండి. మీకు అసలు వెజిటేబుల్స్ ఇష్టమే లేకపోతే వెజిటేబుల్స్ని స్కిప్ చేసేసుకొని ఓట్స్, శనగపిండి, టమాటో అయితే తింటాం కదా, క్యారెట్ తింటే క్యారెట్, పచ్చిమిర్చి ఇవి వేసుకొని అయినా చేసుకోవచ్చు. దోశ అయితే టేస్ట్ అద్దిరిపోయింది అనుకోండి. అసలు ఒక్క దోశ తింటే చాలు, చాలాసేపటి వరకు అసలు ఆకలి కూడా వేయలేదన్నమాట మాకు, అంత హ్యాపీగా తినేసేయచ్చు ఒక దోశని. నేనైతే ఈ రెండింటిని ఈవినింగ్ స్నాక్స్ లాగా చేస్తున్నాను కాబట్టి మయోనీస్, టమాటో కెచప్ని రెండు మిక్స్ చేసుకొని బౌల్లో పెట్టుకొని దీంతో అయితే సర్వ్ చేసుకున్నాను.
పిల్లలు ఎక్కువగా ఇంట్లో ఉంటే ఈవినింగ్ స్నాక్స్ అని విసిగిస్తూనే ఉంటారు కదా. అప్పుడు ఎగ్ బాగా తినేవాళ్ళు, పిల్లలు ఇష్టంగా తినేవాళ్ళు ఉంటే వాళ్ళకైతే హ్యాపీగా ఇలా వెజిటేబుల్స్ వేసి ఎగ్ అని చెప్పి ఇచ్చేసేయచ్చు. చీజ్ లోపల అసలు సాఫ్ట్గా, అలాగే వెజిటేబుల్స్ బాగా కుక్ అయ్యి టేస్ట్ అయితే భలే ఉంది. మెయిన్ ఈ ఎగ్ దోశకి అంటే ఆ ఓట్స్ ఆమ్లెట్కి మంచి టేస్ట్ ఇచ్చింది ఏంటంటే ఈ మయోనీస్ టమాటో కెచప్ని మిక్స్ చేసుకున్నాం కదా, ఇవి రెండు అయితే చాలా బాగా కాంబినేషన్ సెట్ అయింది. దీంట్లోకి నంచుకోవటానికి బాగా నచ్చింది. మా పిల్లలు కూడా చాలా ఇష్టంగా తిన్నారు. మీరైతే ఖచ్చితంగా టమాటో కెచప్ అవసరమైతేనే తీసుకోండి, లేదు అనుకుంటే స్కిప్ చేసేసుకొని నార్మల్గా మార్నింగ్ అయితే నార్మల్ దోశలాగా తినేసేయచ్చు. చట్నీ ఏదైనా వేసుకొని కావాలనుకుంటే ఖచ్చితంగా ట్రై చేయాల్సిన రెసిపీలో ఈ రెసిపీ కూడా ఒకటి. వీడియో మాత్రం ఖచ్చితంగా నచ్చితే వెంటనే లైక్ చేసేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. అట్లాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అందరు వీడియోస్ చూస్తున్నారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే రెసిపీస్ని కూడా ఖచ్చితంగా ట్రై చేయండి. నేను ఏదైనా సరే మన ఇంట్లో ఉన్న వాటితోనే చాలా సింపుల్గా అయితే రెసిపీస్ చూపిస్తాను కదా, కాబట్టి రెసిపీ ఖచ్చితంగా నచ్చితే ట్రై చేసి ఎలా వచ్చింది మీకు, హిట్టా లేకపోతే హిట్ కాలేదా ఏంటి అని చెప్పి కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. సబ్స్క్రైబ్ చేసుకునే వెళ్ళండి.